హాయ్ గైస్, అందరికి వెల్కమ్. అండ్ మనం మాట్లాడుకోబోయేది తండేల్. ఇప్పుడే ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అండ్ మనం తండేల్ గురించి ఏమని మాట్లాడుకోవాలంటే ట్రైలర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ట్రైలర్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్, ట్రైలర్లో లవ్ స్టోరీ అయితే ఎక్కువ చూపించారు. మెయిన్ ఇంపార్టెంట్ లవ్ స్టోరీ మీదే ఉంటుందని స్టోరీ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ అలానే కనబడుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఆ బోట్లకు సంబంధించి అక్కడ ఉన్న సముద్రం సంబంధించి అండ్ సముద్రంలో ఎలా ఉంటుంది, ఏమి ఉంటుంది అనేది మెయిన్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సముద్రం నుంచి అయితే మనకు పాకిస్తాన్కి ఎలా వెళ్ళాడు, అక్కడ ఎలా పట్టుబడ్డాడు అనేది మనకు కనబడుతుంది. మనకు శ్రీకాకుళం యాసలోనైతే మనకు మాట్లాడుతున్నాడు, కానీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్గా అనిపించేది. అసలు యాస కూడా బాగానే సెట్ అయింది మన నాగ చైతన్య గారికి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ సముద్రంలో వాళ్ళ ఫ్రెండ్స్ కోసం పోయి కాపాడి, వాళ్ళ ఫ్రెండ్స్ని కాపాడి అంటే ఆయన పట్టుబడ్డట్టుగా కనబడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లవ్ స్టోరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయితే పోషిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఒకటైతే నాకు చెప్పొచ్చేది ఏంటంటే గుజరాత్ దాకా వెళ్ళి గుజరాత్లో పట్టుబడ్డాడు అన్నట్టుగానే స్టోరీ లైన్ అయితే అలానే ఉండబోతుందని అనిపిస్తుంది. చూస్తుంటే ఏంటంటే స్టోరీ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అసలు దానిలో ఏం లేదు. మన హీరో ఒక పల్లెటూరులో ఒక సముద్రం తీరాన బోటుకు సంబంధించి తండేల్ అంటే మన బోటుకు సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక లీడర్గా ఉంటాడనమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాడు అన్నట్టు. కాకపోతే ఏంటంటే మనకు సముద్రంలో వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏం జరిగింది అక్కడ, ఏం జరుగుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయితే పోషిస్తున్నారు. కాకపోతే ఏంటంటే లవ్ స్టోరీ అనేది వాళ్ళ ఇంట్లో తెలియకుండా అది మెయింటైన్ చేసుడైతే అది మనకు క్లియర్ కట్గానే అయితే ఈజీగా తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే ఎలా కాపాడాడు అనేది, సముద్రంలో ఎలా కాపాడాడు, అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు అనేది అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి ఇందులో లాస్ట్కి ఏదో ఒకటి అయితే ఇది నాకు తెలిసి మన నాగ చైతన్య గారు అయితే లాస్ట్కి అసలు తిరిగి వస్తాడా రాడా అనేది చూడాలి. మెయిన్ అదైతే నాకు క్లారిటీగా కొడుతుంది. అసలు మనకి ఏంటంటే స్టోరీని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కనబడుతుంది. ఏంటంటే లోపల వచ్చాడు, పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు, అక్కడ ఆడ పట్టుబడ్డాడు, తీసుకుపోయిన తర్వాత ఆడ తేలిన మళ్ళీ రిటర్న్ వస్తాడా రాడా అనేది మనకు మెయిన్ స్టోరీ లైన్ అయితే కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే రాజులమ్మ జాతర అని చెప్పేసి అన్నాడు, కానీ జాతర గురించి అయితే ఏం లేదు. ఒక సాంగ్లోనైతే మనకు అక్కడ శివుని గురించి అయితే సాంగ్ ఉంటుంది కదా, అక్కడనే నాకు తెలిసి ఆ జాతర సీక్వెన్స్ అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. సముద్రంలో ఒక పెద్ద ఫైట్ సీన్ అయితే ఉండబోతుంది. ఆ బోట్ల మధ్యలో ఆ ఫైట్ సీన్స్ ఉండబోతుంది, అది ఈజీగా అర్థమవుతుంది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే విఎఫ్ఎక్స్ కానీ ఆర్ట్ వర్క్ కానీ నాకు చాలా బాగా నచ్చేసాయి. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఎలా పట్టుకుపోయారు అండ్ మన నాగ చైతన్య ఎలా బంధించారు అనేది మెయిన్ పాయింట్గా అయితే రూల్ అయితే చేస్తున్నారు. లవ్ స్టోరీ మీద అయితే ఎక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది. మనకైతే లవ్ స్టోరీ మీదనే ఎక్కువ దీని చూస్తే లవ్ స్టోరీ మెయిన్ పాయింట్. బోట్ గురించి మనకు తండేల్ అంటే మెయిన్ మీనింగ్ ఏంటంటే, మనకు తండేల్ అంటే మీనింగ్ బోర్డు తోలేవాడు. ఒక బోర్డు అంటే ఇప్పుడు మనకు ఒక పడవను తోలేవాడిని తండేల్ అని అంటారు. ఓకే గైస్, అండ్ ఈ వీడియో కింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.